కాయలు ఎక్కువ కాస్తాయో ఆ చెట్టు ఎదగదు. అక్కడికే దాని యొక్క బరువుని పెట్టుకొని ఆడనే ఉండిపోతది, ఎదగదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము కోసేయాలంటే పచ్చిమిర్చికి బాగా డిమాండ్ ఉంటది. ఆ పచ్చిమిర్చి ఏసుకున్న తర్వాత కోసేసుకొని మనం మార్కెట్ తీసుకుంటే ఆ డిమాండ్ ఉంది కాబట్టి రూ. 60, రూ. 70 ఉంటది. ఇది నేచురల్ ఫార్మింగ్‌లో రూ. 80, రూ. 100 కూడా ఇవ్వచ్చు. సో, పచ్చిమిర్చి అవైలబిలిటీ ఉన్నప్పుడు పచ్చిమిర్చి తెంపేసి పచ్చిమిర్చి చేయాలి. అప్పుడు ఆ చెట్టు అనేది ఖాళీ అయిపోతది. అంటే కొంచెం దాని యొక్క బరువుని తగ్గించుకుంటది. సో, ఇంకా కాస్తది. సో, ఆ విధంగా పండు మిర్చి వచ్చినప్పుడు కొందరు పచ్చడికని తీసుకుంటారు. సో, ఆ విధంగా మన సర్కిల్ పెంచుకుంటే కమ్యూనికేషన్ పెంచుకొని, లేదంటే ఏదైనా స్టోర్స్ ఉంటే ఆ స్టోర్ వాళ్ళతో మాట్లాడుకొని ఆర్గానిక్ స్టోర్స్ నేచురల్ ఫార్మింగ్‌లో చేస్తున్న ఆ స్టోర్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో, ఈ పండు మిర్చి వల్ల పండు మిర్చి కూడా రూ. 100, రూ. 120 గిట పోతుంది. సో, లాస్ట్‌కి ఈ పచ్చిమిర్చి బోను, పండు మిర్చి బోను లాస్ట్‌కు ఉన్నటువంటి ఈ మిర్చికి ఏమో దానికి డ్రై చేసేయాలి. అంటే ఆల్మోస్ట్ పండుకి, పచ్చికే అయిపోతది. ఇంకా కొన్ని ఉంటే అవి ఒక పండి డ్రై అయిపోతది. దాన్ని ఎండుమిర్చిగానే జేసుకోవాలి. తర్వాత మనం పండు మిర్చి వచ్చినప్పుడు పచ్చడి సీజన్ వరకే ఆ పండు మిర్చిలు అవైలబుల్‌లో ఉంటాయి. తర్వాత ఉండదు కాబట్టి ఆ సీజన్‌లో అందరూ పండు మిర్చి తీసుకుంటారు. సో, ఆ పండు మిర్చిని గూడా మనం సప్లై చేసేయాలి. దానివల్ల లాభం వస్తది. సో, ఇంకా మనము లేదు ఇంకా నాకు ఇంకా ప్రాఫిటబుల్‌గానే ఉండాలి, నేను మంచి పంటని ఇస్తున్నాను, ప్రొడక్ట్‌ని ఇస్తున్నాను గదా! అంటే దాన్ని పచ్చడి చేసేసి, దాన్ని ప్యాకింగ్ లెవెల్ చేసేసి మనము గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఆర్గానిక్ అంటే నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేట్స్ తీసేసుకొని లేబుల్ దానిపైన ఏసేసి మనము ఈ డీమార్ట్, బిగ్ బజార్, 24 మంత్ర లేదంటే ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందులో ఏసేసి గూడా మనం మంచిగా సేల్ చేసుకోవచ్చు. ఇంకోటి తర్వాత ఎండుమిర్చి వచ్చేసి మనము హోల్‌సేల్‌గా అంటే ఇచ్చేయొద్దండి. బయట దళారులకి ఇవ్వకుండా మనం ఈ విధంగానే ఎక్కడైతే ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయో ఆ స్టోర్స్ వాళ్ళకు మనం ఇచ్చేయాలి. లేదంటే పక్కన ఉన్న వాళ్ళకి గిట మనము మంచి రేటుకనే వాళ్ళకి సేల్ చేయాలి. అంటే 1-to-1గానే మనం సేల్ చేయాలి మధ్య దళారులకు ఇవ్వకుండా. ఒకవేళ మీ దగ్గర ఇంకా మిగిలిపోయినాయనుకోండి ఎండుమిర్చి, దాన్ని మన ఏసీలో స్టోర్ చేసేసి ఎప్పుడైతే మీకు ఆర్డర్స్ వస్తాయో అంటే మీకు ఫోన్ల ద్వారానో లేదంటే ఏదైనా స్టోర్స్ వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు ఆ ఆర్డర్ ప్రకారంగా తీసేసి పొడిని కారం పొడిని పట్టించేసి దాన్ని ప్యాక్ చేసేసి లేబుల్ పెట్టేసి గిట వాళ్ళకు ఇవ్వచ్చు. మిర్చి అనేది అందరూ భయపడతారు. మిర్చి అనేది చాలా సెన్సిటివ్ పంట అంటారు. నేచురల్ ఫార్మింగ్‌లో ఏముండదు. భయపడకుండా ఓపిక ఉండాలి. నేచురల్ ఫార్మింగ్‌లో ఓపికతో చేసుకుంటే మిర్చి పండించవచ్చు. ఇంకోటి నేచురల్ ఫార్మింగ్‌లో అవి పండించినప్పుడు అటువంటి మిర్చి ఇది చాలా అంటే డయాబెటిస్ అయినా ఏదైనా మన ఎముకలకి సంబంధించింది, ఈ అస్తమాకి ఇవన్నీ రాకుండా ఉంటాయండి. మిర్చి చాలా ఉపయోగకరం. ఈ నేచురల్ ఫార్మింగ్‌లో మనం తింటే మంచిది.